ఎట్లా ఇప్పుడు తెల్ల బట్టలు వేసినావు లోపల ఇన్ని రోజులు లోపల అంతా తెల్లగానే ఉన్నది మరి అలా నల్లగైద్దా నా జీవితం బయట తెల్లగుండి లోపల ఏమన్నా నా నల్లగైద్దా జీవితం గిట్నే ఉంటా అంతేనా ప్రజలకు హామీ ఇచ్చిన నేను నాకు పోయి పోగల సామెలు ఆయన లెక్క ఫామ్ హౌస్ లేకపోతే ఆయన లెక్క ఎక్కడ ఫామ్ హౌస్? 5 ఎకరాలు 500 ఎకరాలు ఏడు ఎవరు ఆడ ఇసుక రెడీగా ఉన్నది ఎవరు పుట్టే ఫామ్ హౌస్ ఎక్కడి ఫామ్ హౌస్? నేను ఇంకొక మాట చెప్తున్నా, నువ్వు సంపాదించాలంటే 5 ఏళ్ళలో నేను ఇంకొక మాట చెప్తున్నా 5 ఏళ్ళలో గుర్తుపెట్టుకోండి మీరు అన్న 5,000 కోట్లు సంపాదించే పరిస్థితి ఉంటది మీకు. ఏంటిది అది? 5,000 కోట్లు నేను ఇంకో మాట ఈజీగా చెప్తా. నేను ఇంకో మాట చెప్తాను, ఆ రీచ్లు ఆ ఇసుక ఏం చెప్పేసాను ఇట్లా బుక్ వచ్చు నువ్వు. నేను చెప్తాను. నాకు ఎన్నికల సందర్భంగా ఒక ఫ్రెండ్ ఫలాని ఇస్కోడ్ ఫైల్ తెచ్చిందని చెప్పింది నాకు. ఇస్కోట్ పైసలు తెచ్చిండు. ఇస్కోడే ఎవరో ఇక అదేలే తెచ్చి నన్ను ఆయన కారు కూర్చొని పెట్టుకోడు అన్న రా అండి ఏం తమ్మి నా కారు ఇచ్చిపోయింది కూర్చొని పెట్టుకో ఏంది రాని అని ఫలానా వ్యక్తి ఒక 5 లక్షలు ఇచ్చింది. వాడిని నేను బోధ పెడతారా ఇట్లే ఒక్క నిమిషం ఉండొద్దని చెప్పిన నేను ఒక్క తనకెళ్ళ కొట్టినాను. ఇంకోటి ఏట్ల రోడ్డు వేస్తుండు మొన్న నేను ఏట్ల చేసిన రోడ్డును మొత్తం సదనం చేద్దామని ప్లాన్ చేసిన. దాని నిండా మిషన్లు ఉన్నాయి, మిషనరీ. ఇప్పుడు నేను వస్తే 2-3 వేల మంది వస్తారు, ఎవరిని ఆపలేము మనం. ఇక మంచిగా చేయడానికి ఎస్ఐకి చెప్పిన ఒక్క మిషన్ కూడా ఎట్లా ఉండొద్దు ఎలా కూడా చెప్పిన వెళ్ళిపోయినాయి. నా బతుకులో నా జీవితం నేను బతుకున్నంత వరకు మళ్ళీ అందులోకి మిషన్లు వస్తాయా మీరు ఉన్నంతకాలం? దోశ ఇసుక తీయని అన్న, దోశ ఇసుక కూడా తీయని అన్న. ఇదే మాట కట్టుబడి ఉండదు. 200% చాయ్ తాగండి బాజాప్తా. కాఫీ బాజాప్తా బేజాప్తా కాదు. కానీ నేను ఇచ్చిన మాట అంటే ఏమనుకున్నావే? కాఫీ పట్టుకున్నారు చేతిలో, కాఫీ పట్టుకున్నారు. అన్నం తుంగతుర్తి అన్నం తుంగతుర్తి అన్నం ఇది అదే అంటున్నాను నేను అన్నం. కూడా. నేను ఆ పని చేయను. కానీ మీ మీద చాలా ప్రెషర్ ఉంటుంది అన్న, చాలా ఒత్తిడి ఉంటుంది. అరే నేను చెప్తున్నా కదా, చుట్టూన్న నియోజకవర్గాలకు చెందిన మీ నాయకులే నిన్ను వదిలిపెట్టరు చూడండి, మిమ్మల్ని వదిలిపెట్టరు చూడండి. కాకపోవచ్చు అన్న, కాకపోతే నేను ప్రజా తీర్మానం గౌరవించుతోని అయినా ప్రజలను నా అభిప్రాయాన్ని ప్రజల మీద పెట్టి ప్రజలతో రిప్లై చేసుకుంటాను నేను. ఓకే, నాకు నేనుగా తీసుకుంటాను కానన్న. ప్రజలే నాకు దేవుళ్ళు అయినరు, లేకపోతే నేను ఎంతటి ఉందన్న? అంతే, నేను ఎంతటి చెప్పండి. ఇప్పుడు గొప్పడి 51,000 మెజార్టీ ఇచ్చారు జనం. అదే అంటున్నాను, తుంగతుర్తి చరిత్ర లేదు. ఆ తుంగతుర్తి గడ్డ మీద వీరులు బిఎన్ రెడ్డి గారు తెలంగాణ సాయుధ రహితంగా పోరాటంలో మొట్టమొదటి స్టెన్గాను పట్టిన మొనగాడు ఆయన. ఇస్తునుడి దొరను గడగడలాడించేది వీరయోధుడు ఆయన. అవును, స్వరాజ్యం గారు అటువంటి వీరులు వెళ్ళిన గడ్డల నాకు అవకాశం వచ్చింది, ప్రజలు ఇచ్చింది. మారోజు ఈరన్న ఆ గడ్డ మీద నేల కొరిగాడు. వేలాది మంది వీరులు తెలంగాణ సాయుధ రహితంగా పోరాటంలో అక్కడి నుంచే బయలుదేరింది. అటువంటి గడ్డల ఒక గరీబ్, ఓ మందుల సామ్యాలు, ఒక ఉద్యమకారు కదా. అవును, ఇక నేను ఇంతకంటే భాగ్యం నాకు ఏం కావాలన్నా? నేనేమనుకుంటున్నా తెలుసా? ఒక గుమ్మడి నరసయ్య, ఒక నర్ర రాఘవరెడ్డి, ఒక బిఎన్ గారు, ఒక ఉప్పల మలసూరు, ఇలాంటి చరిత్రకారులు చరిత్రను మిగిలిచిపోయారు ఈ వ్యవస్థలో. అలా కనీసం గోరంతన్న నేను పేరు తెచ్చుకున్నాను, అంతే, గోటెంతనన్న. కానీ ఇంత అద్భుతమైన అవకాశం దొరికిందంటే మీకు ఎవరికి రాదేమో ఇట్లాంటి అవకాశం. నాకు మీరు కూడా ఊహించుండకపోవచ్చు. నేను నాకు టికెట్ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి హృదయపూర్వక నీ ఛానల్ నుంచి చేతులెత్తి దండం పెడుతున్నాను. సోనియా గాంధీ గారికి, సోనియా గాంధీ నేను చూడలే, రాహుల్ గాంధీ మాత్రం చూసిన దగ్గర ఉండి. నమస్తే సార్ అన్న, అక్కడ వచ్చిండు చూడు లాస్ట్కు, ఆదిలాబాద్ జిల్లాలో వచ్చిండు. వస్తే ఇక ఆయన వ్యాన్ మీద ఉండే ఇట్లా అన్న, ఇట్లా నమస్తే అన్న అట్లా అన్నాడు. ఇక అంతే. ఇక అయితే నేను 2001 అనుకున్నా, 2023లో ఖచ్చితంగా తుంగతుర్తికి ఎమ్మెల్యేని అవుతారా అన్న. నేను కార్పొరేషన్ చైర్మన్గా 2021 16 తారీఖున నా పీరియడే దిగిపోతున్నా నేను. అక్కడ ఎండి గారు మళ్ళీ వస్తావు సార్ అన్నాడు. నేను ఎమ్మెల్యేగానే వస్తా, లేకపోతే మళ్ళీ చైర్మన్ అని వస్తా అని చెప్పి వచ్చిన 2021. నా కార్ నెంబర్ కూడా 2023. మీ కార్ నెంబర్ ఒక తనకే
అది నా నిశాన్, ఆ. అది నా నిశాన్. ఉమ్. నేను అనుకున్న ఇది ఒక చెల్లె కూడా అన్నది, అన్న ఈ 23 ఏందన్న గీ కార్ నెంబర్, అరే గదేరా నా అదే చెప్పిరా. ఉమ్.